లవోదికీయ సంఘమే పైకేమో భక్తి ఉంది, కానీ లోపలేమీ లేదు. గమనించాలి ప్రియులారా, అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు. వేడిగా ఉండడం అనబడేటువంటిదంటే ఆత్మీయ స్థితిలో వృద్ధి చెందడమే వేడి. ఆత్మలో తీవ్రత ఉండాలి, నేను బాగా అభివృద్ధి చెందాలి, నేను పాటలు పాడాలి, బైబిల్ చదవాలి. అందుకే నేను ఎప్పుడు అంటాను, బైబిల్ తీసుకుని ఒక గదిలోకి వెళ్ళిపో, నీవు అక్కడ మోకరించు, ప్రార్థన చేయి. నీ ఉండగలిగితే మోకాళ్ళపై ఉండి బైబిల్ చదువు, లేక కూర్చుని చదువు. 5 అధ్యాయాల, 10 అధ్యాయాల, 20 అధ్యాయాల, 30 అధ్యాయాల, 40 అధ్యాయాల చదివేసిన తర్వాత మోకరించి చేతులు జోడించి, దేవా మీకు స్తుతులు అని అనాది దేవా మీకు స్తుతి, వెలుగయ్యున్న దేవా మీకు స్తుతి, జ్ఞానమయ్యున్న దేవా మీకు స్తుతి, శక్తివయ్యున్న దేవా మీకు స్తుతి, జీవమైన దేవా మీకు స్తుతి అని చెప్పి ఓ 10 నిమిషాలు స్తుతి చేసి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడమంటే ఎంత వృద్ధి చెందుతుందో ఆత్మీయత, అలాగ వృద్ధి చెందేవారు కావాలి.